అంత చిల్లర రాజకీయం అయిపోయింది కాంగ్రెస్. ఆమె నా మీద పగబట్టినంత మాత్రాన నేనేం భయపడి ఉరకము. నోటి దూల ఏందో తొందరలోనే తీరుస్తాం కాబట్టి మేము కూడా తగిన గుణపాఠం చెప్తాము. చీరలు ఉన్నంత మాత్రాన కోటేశ్వరరావు ఏం కాదు చెప్తారు. జరిగిన ఆ తీరుకు అక్కడ మేయర్ గారు ప్రవర్తించిన ప్రవర్తనకు ఏం చెప్తారు? మీ విషయంలో కూడా కొంచెం దురుసుగా ప్రవర్తించినట్టు కనిపిస్తుంది. అంటే ఆమె మమ్మల్ని అన్నంత మాత్రాన మేమేమి ఇదిగాము. మేము పబ్లిక్ అందరికీ తెలుసు. ఒక ఎస్సీ మహిళను చూడకుండా ఒక చిన్న చూపు చూసిన మేయర్ గారికి లాస్ట్ టైం మమ్మల్ని ఇట్లనే కౌన్సిల్ ఇట్లనే చేసింది, ఇప్పుడు కూడా ఇట్లనే చేసింది. వాంటెడ్లీ నన్నే టార్గెట్లో పెట్టుకుంది. ఒక ఎస్సీ మహిళ చాలా ఈమెకు వాయిస్ ఉందని నన్నే టార్గెట్లో పెట్టుకుంది కాబట్టి నేనేం భయపడలేదు. లాస్ట్ ఇయర్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో మన పున్నం ప్రభాకర్ గారు ఎంబడే ఉండే మేయర్ గారు నేనన్నా సానుభూతి అంటున్నారు కదా, పక్కకున్న మేయరు ఒక ఆడమనిషే కదా, ఒక తెలివి లేదా ఒక ఆడమనిషిని అనేటప్పుడు అని అన్న అదే మైండ్లో పెట్టుకొని నా మీద టార్గెట్ చేస్తుంది అంతేలే కానీ ఇంకా ఏమీ లేదు. ఆమె కేవలం అక్కడికి వచ్చింది ఈ రోజన్నా మంచిగా ఉందామో అని లేదు. ఆమె ఫస్ట్ ఫోటోషూట్ తీసుకుంది, తర్వాత ఫోటోషూట్ అయిపోయినాక తర్వాత ఎట్లయినా గొడవలు అయితే వెళ్ళిపోతారని తెలుసు కాబట్టి ఆమె ఫోటోషూట్ తీసుకుంది. తర్వాత ఏందంటే తర్వాత మేము మైక్ ఎన్నిసార్లు అడిగినా కానీ మైక్ ఆన్ చేయట్లేదు. మాకు మైక్ ఆన్ చేయదు. మా బీఆర్ఎస్ వరకు ఎవరికైనా సరే మైక్ ఆన్ చేయదు. అంటే మేము అక్కడ పోయింది ఎందుకు? ఆమె ముఖం చూసుకుంటూ కూర్చోనిక, ప్రజల సమస్యలు తెలుసుకోనికి, ప్రజల సమస్యలు చెప్పడానికి మేము అక్కడికి వెళ్ళినాం కదా. అదే మీటింగ్ కదా. మేము ప్లే కార్డ్స్ తీసుకోపోతే కూడా చింపేయడం జరుగుతుంది. ఎందుకు చింపేస్తుంది? అసలు ఆమెకి ఏం హక్కు ఉంది? మేము ఆ ప్లే కార్డ్స్లో మేము ఏం తీసుకోతాం? ఏమన్నా బాంబులా, తుపాకులా, కత్తులా, కటార్లా? కాబట్టి అవి కూడా ప్లే కార్డ్స్ మేము జస్ట్ చూపియని తీసుకెళ్తున్నాం. అవి కూడా మార్షల్స్ వల్ల మొత్తం నా చుట్టే, నా ఒక్కదాని చుట్టూ ఒక 15 మందిని పెట్టి నన్ను ఎంత బాధ పెట్టిందో అది నాకు తెలుసు. అయినా కానీ ఏం లేదు, ఆమెకు నోరు లేక నాతో మాట్లాడే ధైర్యం లేక మార్షల్స్ పెట్టి ఈరోజు నా మీదికి పంపించడం జరిగింది. కాబట్టి నేనేం దేనికంటే దానికి సిద్ధమే. మేయర్ గారు నిన్న మాట్లాడిందే కేవలం మైక్లో వచ్చింది, నేను మాట్లాడింది రాలే అక్కడ. అంటే నేను అక్కడ మాట్లాడింది అక్కడ ఏం లేదు. నేను అడిగింది ఒకటే, మా ఫోటోవర్ బ్రిడ్జ్ కావాలి, మాకు మెట్టుగూడలో శాంక్షన్ కంపల్సరీ కావాలా. 2 years నుంచి అడుగుతున్నాము, మీరేం పట్టించుకుంటలేరు అన్నందుకు కేవలం నా మీద పగబట్టి అక్కడ బడ్జెట్ లేదు అని అది మొత్తం కట్ చేయించేసింది. ఆమె మైక్ కూడా కట్ చేసి మాట్లాడింది అక్కడ. అంటే వీడియోస్ వాళ్ళు లోపల ఉన్న V6 వాళ్ళు వీడియోగ్రాఫర్ వాళ్ళు కూడా ఏమీ తీసలేరు మమ్మల్ని. అంటే ఈరోజు మేము ఎవరికి చెప్పుకోవాలా? ఈరోజు మేయర్ గారికి చెప్పుకోవాలన్నా లేకపోతే ఇంకా వేరే వాళ్ళకు ఎవరికైనా చెప్పుకోేది ఉంటుందా? కాబట్టి మేయర్ గారు మిమ్మల్ని చాలా కించపరిచినందుకు మేము చాలా ఖండిస్తున్నాము. మేము ఏడికైతే ఆడికి రెడీ. ఈరోజు GHMCలో మొన్న లాస్ట్ ఒక 2 months బ్యాక్ 1 month బ్యాక్ మీకు అయిన ఘటన తెలుసు. GHMC అంటే వాళ్ళకు కూడా రక్షణ లేకుండా పోతుంది. శానిటైజింగ్ డిపార్ట్మెంట్లో ఒక 60 ఏళ్ళ ఆమెకు ఈరోజు రేప్ చేయడం జరిగింది. అంటే అది ఎంత దౌర్జన్యమైన మాటలు అంటే అవి మేము అన్నది ఒకటే కేవలం, మేడం గారు ఆమెను వెళ్ళి కలిసారా, వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసారా అని అడిగినాం. అడిగితే కూడా అక్కడ నోరు లేదు, ఏం లేదు, అసలు ఆమె మాట్లాడతలేదు, వాళ్ళని కలవను కలవలేదు. అంటే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకన్నా కలవాలి కదా. ఒక మేయర్గా ఉండి మీరు ఏమిటికి అని అడిగినందుకు కేవలం ఈమెకు నోరు ఎక్కువ ఉందని నా మీద పగబడుతున్నది. అంతేగాని నేను ఏడికైతే అడిగి సిద్ధమే. నేను అట్లేం లేదు. ఆమె నా మీద పగబట్టినంత మాత్రాన నేనేం భయపడి ఉరకము. నోటి దూల ఏందో తొందరలోనే తీరుస్తాం కాబట్టి మేము కూడా తగిన గుణపాఠం చెప్తాము. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి అంటే ఒక మామూలు మహిళ ఉండే విధంగా ఉండాలని చెప్పి కొన్ని మార్పులు చేర్పులు చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తామని చెప్పింది. మరి ఇక్కడ ఈ కౌన్సిల్ సమావేశంలో ఒక దళిత మహిళ పట్ల ఈ విధంగా ప్రవర్తించిన తీరుని మరి ఎట్లా చూస్తుంది? నిన్న చూసినట్టయితే ఏంటంటే ఇప్పుడు మా మీద కేవలం ఆమె ఒక మహిళలను కోటేశ్వరులను చేస్తా అని చెప్పి కేవలం టార్గెట్ మార్షల్స్ వాళ్ళని పెట్టుకుంది. వాళ్ళు కూడా మహిళలే, వాళ్ళని మా చుట్టూ మాకు పెడుతుంది. మహిళలను కోటేశ్వరులను చెయ్యే అంత వాళ్ళకి తెలివి లేదు. సరే ఇప్పుడు మహిళలను కోటేశ్వరులను చేస్తా కదా, ఎవరినొద్దు. ఫస్ట్ మొన్న GHMCలో అయిన ఘటనకు వాళ్ళ ఇంట్లో అమ్మకు చేయాలి, పెద్దమ్మకు. ఆమెకు చేసినట్టయితే ఇప్పుడు ఎవరికన్నా ఒక్కోళ్ళకి మహిళలను కోటేశ్వరులను ఎవరిని చేసిరు వాళ్ళు అనడమే కానీ ఇంకా చేయడం లేదు. చీరలే 2 ఏళ్ళ నుంచి అని ఇప్పుడు ఇచ్చిరంటే మీరు అర్థం చేసుకుని కేవలం ఆ చీరల మీద కూడా గవర్నమెంట్ గుర్తు వేసి ఇస్తున్నారంటే అంత చిల్లర రాజకీయం అయిపోయింది కాంగ్రెస్. కాబట్టి వాళ్ళకు కూడా అర్థమైంది. చీరల గురించి ఏం చెప్తారు? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నాసి రకమైన చీరలు, పొలాల దగ్గర కట్టుకున్న చీరలు ఇప్పుడు ఇచ్చినవి అంటే క్వాలిటీగా ఉన్నాయి, నాణ్యమైన చీరలు అని చెప్పి ఈ చీరలు కట్టుకునే సర్పంచ్ ఎలక్షన్లకు పోయి ఓటు వేయాలనే విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు
అంటే ఆడ అర్థమైపోయిందండి. ఇక్కడ కుక్కర్లు వంచిండు, పైసలు వంచిండు జూబ్లీస్ ఎలక్షన్స్లో. అక్కడ చీరలు పంచుతారు, ఇక్కడ కూడా చీరలు పంచారు, అక్కడ కూడా చీరలు పంచడం జరుగుతుంది. చీరలు వంచినంత మాత్రాన ఒక్కటి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజ్ వాళ్ళు ఇప్పుడు తగిన బుద్ధి చెప్తారు. ఎందుకంటే అక్కడ విలేజ్ నుంచే వచ్చిండు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అక్కడ గెలిస్తేనే సీఎం అయిండు కాబట్టి వాళ్ళు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళు పడ్డ బాధలు ఎవరు పడలేదు మన దగ్గర కాబట్టి వాళ్ళు చాలా బాధలు పడ్డారు. వారు దేనికైనా కానీ ఎందుకంటే ఈ రోజు వరకు వాళ్ళు ఎంత బాధ అనుభవిస్తారో మన్ను దుమ్ము పోస్తారో. ఒక కాంగ్రెస్ మనిషి ఇంటికి పోయినా కానీ ఆ చీరలతో ఏం సరిపెట్టుకోరు ఆడోళ్ళు. ఇవ్వాలి రేపు చీరలు ఉన్నంత మాత్రాన కోటేశ్వరాలు ఏం కాదు. ఇచ్చే మహిళలకు 2500 ఇస్తా అన్నారు, అవి కూడా ఇవ్వలేదు. కాబట్టి మేము దీనిపై చాలా వాళ్ళు ఊర్లలో కూడా వాళ్ళు మేము పోవడం కాదు, వాళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నారు మాకు ఈ చీరలు ఇచ్చినంత మాత్రాన మేమేమి కాదు, మేము ఓటు ఎందుకు వేసాము, ఇప్పటికే ఒకసారి వేసి మోసపోయినాము, ఈ చీరలు ఇచ్చినందుకు మళ్ళీ వేస్తే మళ్ళీ మోసపోవాలా, ఈ చీరలు ఎల్లకాలం మాకు ఏమన్నా కడుపుకు ఏమైనా పెడుతుందా అన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ గెలవరు కాబట్టినే ఈరోజు మా మీద అక్కడక్కడ మేము పోయి అక్కడ పోయి ఎవరెవరు ప్రచారం చేస్తామో అని మా వాళ్ళు టార్గెట్లో పెట్టుకున్నారు కాబట్టి మా మీద పెట్టుకున్నారు. వాళ్ళు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది. ఇక సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చింది, మరి ఏ విధంగా ఉండబోతుంది, ఎట్లా ఉండబోతుంది? అంటే మీరు ఓడిపోయినారు అంటున్నాము కానీ మేమైతే గెలిచినామండి. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న పిల్లోని అడిగితే కూడా చెప్పేది ఒకటే, బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ దొంగ ఓట్లు కాదు, బయట నుంచి వచ్చి వేసిన ఓట్లు లైవ్గా చూపించినాం, వీడియోస్ చూపించినాం, పబ్లిక్ని చూపించినాం, బుర్కలు అక్కడ 1000-2000 బుర్కలు చూపించినాం, మనుషులను ఒక 4-5 మనుషులను చూపించినాం. అది కూడా లాస్ట్ పీరియడ్లో మాకు ఒక ఫంక్షన్ హాల్లో దొరికింది కాబట్టి. అదే ముందే తెలిస్తే చుట్టుముట్టున్న బూతులలో కూడా మేము చెక్ చేస్తుండే, చుట్టుముట్టున్న బూత్ సైడ్ కూడా మేము చెక్ చేస్తుండే. కేవలం బుర్కలను మారుస్తున్నారు, పోయి వేసుకొని వస్తున్నారు. ఏజ్ లేని వాళ్ళు కూడా ఈరోజు ఓటేసారంటే మీరు అర్థం చేసుకోవాలా, మేము గెలిచినాం. అక్కడ మా సునీతమ్మ గెలిచింది, ఎందుకంటే ఒక సింగల్గా వచ్చింది ఒక లేడీ. అంతేగాని వాళ్ళు ఒక దొంగల ముఠాగా వచ్చి ఒక మినిస్టర్లు, మేయర్లు, సర్పంచులు ఎంతమంది వచ్చినా కానీ ఒక ఆడ మీద పడ్డా కానీ ఏం కాలేదు. వాళ్ళు వచ్చింది కూటమిలాగా మైనార్టీ తోటి వచ్చారు కాబట్టి మాకు అట్లా ఏం లేదు. మేము ఈరోజు గెలిచినామని అనుకుంటున్నాము. దొంగోళ్ళతో గెలిచినామని ప్రతి ఒక్క చిన్నపిల్లలకు తెలిసింది కాబట్టి మేము చెప్పేది ఏం లేదు. అంత పెద్ద మెజార్టీ వచ్చిందంటే కూడా మా సునీతమ్మకు చాలా గ్రేట్ చెప్తున్నాం. అక్కడ ఓటేసిన ప్రజలకు కూడా చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాం మేము.